సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పట్టుదల ప్రదర్శించిన పంజాబ్ కింగ్స్ మరియు ఉరిమే మెరుపుల్లాగా రాజస్థాన్ ఓపెనర్స్ ధనాధన బ్యాటింగ్ తో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మరోవైపు ఢిల్లీ ప్లేయర్ కేఎల్ రాహుల్ క్లాసికల్ సెంచరీతో అదరగొట్టగా, అంతకుమించి శుభ్మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టాప్ క్లాస్ ఆటతో టేబుల్ టాప్ లోకి దూసుకుపోయింది. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ తీసుకుంది. రాజస్థాన్ పేసర్ తుషార్ దేశపాండే పంజాబ్ ఓపెనర్స్ త్వరగా బ్యాటింగ్ కి పంపి ఆ జట్టుకు భారీ షాక్ ఇచ్చాడు. కానీ పంజాబ్ ఆశలను నిలబెడుతూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నిహాల్ వదేరా 37 బంతులు 5 4లు 5 సిక్సర్లతో 70 పరుగుల అద్భుత ఆటతీరును కనపరిచాడు. చివరిలో శశాంక్ సింగ్ అజేయంగా 59 పరుగులు రాబట్టడంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ రాబట్టింది. 220 పరుగుల ఛేదంలో రాజస్థాన్కు అదిరే ఆరంభం లభించింది. 25 బంతుల్లో 50 పరుగులు చేసిన జైస్వాల్ మరియు 15 బంతుల్లో 40 పరుగులు చేసిన సూర్యవంశీ ఒకరు మించి ఒకరు పోటీపడి ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. లక్ష్యం వైపు దూసుకెళ్తున్న ప్రత్యర్థికి కళ్ళని వేస్తూ పంజాబ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ 3 ప్రధాన వికెట్లు పడగొట్టి రాజస్థాన్ ని చిక్కుల్లో పడేశాడు. ధ్రువ్ జురెల్ 53 పరుగులతో కొంతమేరకు పోరాడినప్పటికీ పంజాబ్ బౌలర్స్ క్రమశిక్షణగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ జట్టు రాజస్థాన్ పై 10 పరుగుల తేడాతో గెలిచింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో శుభ్మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు టాస్ గెలిచి ఢిల్లీని బ్యాటింగ్ ఆహ్వానించింది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఢిల్లీకి కీలకమైన ఈ మ్యాచ్ లో ఓపెనర్స్ ఆరంభంలో చాలా నెమ్మదిగా ఆడారు. 5 ఓవర్లకు కనీసం బంతుకో పరుగు రాబట్టలేని ఢిల్లీ ఆ తర్వాత బ్యాట్ ను గొలిపించింది. ఇండియన్ క్లాసికల్ ప్లేయర్ కేఎల్ రాహుల్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ కళ్ళు చెదిరే బౌండరీలు రాబట్టాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ మొత్తానికి వెన్నెముకగా నిలిచిన కేఎల్ రాహుల్ 65 బంతుల్లో 14 4లు 4 సిక్సర్లతో 112 పరుగులు సూపర్ సెంచరీ చేయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు రాబట్టింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి గుజరాత్ ఉరిమే ఉత్సాహంతో లక్ష్యం వైపు దూసుకు వెళ్లింది. 60 భయంకర ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ ఆరంభంలో ఢిల్లీ బౌలర్ను ఉతికి ఆరేస్తే ఆ తర్వాత శుభ్మన్ గిల్ సిక్సర్లతో ఆకాశమే అదుగా చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 12 4లు 4 సిక్సర్లతో 108 పరుగులు సూపర్ సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ అజేయంగా నిలవగా, 53 బంతుల్లో 3 4లు 7 సిక్సర్లతో 93 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ అజేయంగా నిలబడి ఆ జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. ఛేదంలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ప్లే ఆఫ్స్ కి చేరిన గుజరాత్ ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశను గండి కొడుతూ అజేయంగా టేబుల్ టాప్ లోకి దూసుకుపోయింది. గుజరాత్ తో పాటు ఆర్సీబీ మరియు పంజాబ్ జట్లు కూడా ప్లే ఆఫ్స్ అర్హత సాధించాయి. 4వ స్థానం కోసం 3 జట్లు పోటీ పడుతున్నాయి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.